మీ పేరేం పేరండి? ఉపేందర్. ఉపేందరు. ఏ ఊరండి మీది? చింతలపాడు. చింతలపాడు మండలం అండి? కారపల్లి మండలం. కారేపల్లి మండలం. మీరు ఏ విత్తనం పెట్టారండి? ఏదో డబుల్ ఫైవ్ యూలో డబుల్ పేట విత్తనాలు ఏది ఇచ్చారండి? విత్తనాలు ఎక్కడ తీసుకొచ్చారు? కమ్మలు తీసుకొచ్చి ఖమ్మాలు తెచ్చారు. షాప్ పేరేం పేరండి? అగ్రి కృషి అగ్రో సేవ ఏజెన్సీ ఇచ్చారు. ఈ విత్తనం చూడండి, కాసి పండుకుంది. వెరైటీ చూడండి, కాసి కింద చూడండి, ఈ చెట్టు చూడండి, కాసి పండుకుంది చూడండి. సరే ఎలా కాసింది చూడండి, చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. కాసి పండుకుంది, బరువై పండుకుంది చూడండి ఎంత కాయను. ఒక్క చెట్టు ఇది చూడండి, ఒక చెట్టు కాసి పండుకుంది, బరువై పండుకుంది. ఈ బెరమటి ఇంకా బలం తక్కువ ఉంటది. చూడండి కాసి పండుకుంది. లోడ పోతే చెట్టు చూడండి ఎంత పెరుగు, 4 ఫీట్లు వచ్చింది. ఎన్ని ఫీట్లు వచ్చిందండి? 4 ఫీట్ వచ్చింది. మీకు విత్తనం ఎలా కాసిందండి ఇది? బాగుంది, రిజల్ట్ బాగుంది. మీరు నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవచ్చండి విత్తనాన్ని. పక్కా ఏ రైతు అయినా పెట్టుకోవచ్చు. మీరు ప్రతి ఒక్క రైతులకు ఏం చెప్పదలుచుకుంటారండి ఈ రేటుని చూసి? దీన్ని తీసుకోవడం వల్ల చాలా మంచిది. నుంచి కాపీ ఉంది చూడండి, కాసి 2 స్టెప్పులు వచ్చినాయి. కాసి చూడండి, ఒక మండకే చూడండి ఎంత చక్కగా కాసిందో కాయ చూడండి. కాయ సైజు బారు మంచిగా చూడండి, కింద నుంచి కాపు పడదు చూడండి ఎంత చిక్కటి కాపు చూడండి. మీ పేరేం పేరు చెప్పారండి? ఉపేంద్ర గారు. ఇంటి పేరండి? కనక ఉపేంద్ర గారు. మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి తోటలు వేస్తున్నారు కదా, ఈ తోట కాసినట్టు మీకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి తోటలు వేస్తున్నారు కదా, ఇప్పుడు ఏమనిపించిందండి వెరైటీ చూస్తుంటే? బాగుంది చూడండి ఎంత చిక్కటి కాపు కాసిందో. మండకు కూడా దగ్గర కాపు పై వరకు కూడా ఉంది. పై కొమ్మల వరకు దాకా చూడండి. పై ఒక్క కొమ్మకి కాయ చూడండి ఒకసారి. ఈ చిన్న కొమ్మకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఒక మండ కూడా కింద నుంచి స్టెప్ వచ్చింది. హైలైట్ కంటే హైలైట్ కాసింది. కింద కూడా మళ్ళీ చైన్ కూడా మంచి గ్రోతింగ్ లో ఉంది. చూడండి ఎట్లా కాసిందో. ఇట్లా ఇట్లా చూడండి ఎట్లా కాసిందో చూడండి. కాసి పండుకుంది.